మనం నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అండ్ గూగుల్ అనలిటిక్స్ ఇవన్నీ కూడా మనం చేయాలన్నమాట. ఇవి చేస్తే మనకి వెబ్సైట్ గూగుల్కి సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు దాకా మీరు రియల్ వెబ్సైట్ డిజైన్ చేసిన ఆ రియల్ వెబ్సైట్కి మీరు కంటెంట్ రాసినా ఏం చేసినా కూడా ఇది మొత్తం వెళ్ళి గూగుల్లో ఇండెక్స్ అయితే అవ్వదు. ఇప్పుడు మనము గూగుల్కి ఇండెక్స్ చేయాలి. అంటే మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయాలంటే ఈ గూగుల్కి ఇండెక్స్ అవ్వకపోతే మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసినా కూడా వేస్ట్. గూగుల్కి ఇండెక్స్ చేయడం కోసం ఇప్పుడు మనం రెండు టూల్స్ అయితే యూస్ చేస్తాం. ఒకటేమో సెర్చ్ కన్సోల్. ఇది గూగుల్కి మన వెబ్సైట్ని సబ్మిట్ చేయడానికి, వెబ్సైట్లో ఎర్రర్స్ తెలుసుకోవడానికి. అండ్ గూగుల్ అనలిటిక్స్ ఇండెక్స్ అయిన తర్వాత మనకి ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుంది, ఆ, ఏ పేజెస్లో ఎంత టైము స్పెండ్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ అనలిటిక్స్ అన్నీ తెలుసుకోవడానికి. ఫస్ట్ మనం ఈ టూల్స్ మన వెబ్సైట్కి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ సెర్చ్ కన్సోల్. ఈ సెర్చ్ కన్సోల్ అనేది గూగుల్ వాళ్ళ టూల్. ఈ గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఈ టూల్ని మనం ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ వెబ్సైట్లు ఇవన్నీ క్రియేట్ చేస్తుంటే ఇట్స్ ఓకే. ఒకవేళ క్రియేట్ చేయలేదనుకోండి, మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే మీరు ఆడిట్ చేసినప్పుడు అక్కడ తెలుస్తుంది మీకు ఇవన్నీ కనెక్షన్ ఉన్నాయా లేదా, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఉందా లేదా, గూగుల్ అనలిటిక్స్ కనెక్షన్లో ఉందా లేదా అనేది మొత్తం ఐవెబ్ చెక్లో మనకు తెలుస్తుంది. ఐవెబ్ చెక్ టూల్ ఒకటి ఉంది కదా, దాంట్లో మన వెబ్సైట్ యాడ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్కి అన్నీ ఉన్నాయా లేదా అనేది అది చూపిస్తుంది. ఐవెబ్ చెక్ ఒకటే కాకుండా ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. అవి ఇంకొంచెం మనకి కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఒక టూల్ని యూజ్ చేస్తాం. బట్ ఇంకా మనకి వెబ్సైట్ ఆడిట్ టూల్స్ అంటే చాలా టూల్స్ దొరుకుతాయి. అవి డిఫరెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు కాబట్టి ఇది బేసిక్ టూల్, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ టూల్ని యూజ్ చేస్తాం. ఆ టూల్ని యూజ్ చేసుకుని మన వెబ్సైట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటాం. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటాం. మీకు ఫస్ట్ వెబ్సైట్ మీకు ఇవ్వగానే ఫస్ట్ స్టెప్ మీకు ఆ వెబ్సైట్ ఆడిట్ చేస్తాం. అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేమేమి రిజాల్వ్ చేయాలి, మనం బెటర్ ర్యాంకింగ్ రావాలంటే అనేదాన్ని మనం ఫస్ట్ ఆడిట్ అయితే చేసుకున్నాం. ఆడిట్ చేసినప్పుడు మన వెబ్సైట్కి ఏంటంటే సెర్చ్ కన్సోల్ అండ్ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్స్ లేవనుకోండి, క్రియేట్ చేయాలి. ఒకవేళ ఉన్నాయనుకోండి అవసరం లేదు. ఇన్ కేస్ ఏదన్నా క్రియేట్ చేయాల్సిన అవసరం వస్తే ఫస్ట్ సెర్చ్ కన్సోల్, గూగుల్ సెర్చ్ కన్సోల్ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ నౌ. లైక్ ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసి మనకు ఒక కొత్త ఆప్షన్ కూడా ఇచ్చాడు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోమని. ఇంతకుముందు అయితే మనకి ఈ ఆప్షన్ లేదు, లాస్ట్ బ్యాచ్కి కూడా ఈ ఆప్షన్ రాలేదు. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఇది ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది. ఏమీ రాలేదనుకోండి ఫస్ట్ పేజీ మీకు ఇలా వస్తుంది అనమాట, యాడ్ ఏ వెబ్సైట్. ఆఖరికి మనకి ఇన్స్టాగ్రాము, టిక్టాక్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోమని కొత్త ఆప్షన్ ఇచ్చాడు. ప్రీవియస్ మనకి ఈ ఆప్షన్ అయితే లేదు, ఇది రీసెంట్గా వచ్చింది అంతే అప్డేట్. మొత్తం అన్ని వెబ్సైట్స్ అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి ఎవ్రీ బ్యాచ్కి. లైక్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ వెబ్సైట్. ఇవి యాడ్ మీకు ఈ స్క్రీన్ వస్తుంది అనమాట. మీకు ఫస్ట్ టైం కనుక ఓపెన్ చేస్తే జీమెయిల్ తోటి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఏ వెబ్సైట్ అయితే సబ్మిట్ చేయాలనుకుంటారో ఆ వెబ్సైట్ తీసుకోవాలి. లైక్ మీకు వర్క్ చేయడానికి ఏ వెబ్సైట్ ఇచ్చారో బిజినెస్ ఓనర్స్, ఇప్పుడు నేను శ్రీషా ఇచ్చాను అనుకోండి, ఆ శ్రీషాకి మీరు క్రియేట్ చేయాలి. లేదు ఇంకొకటి ఏదైనా జిమ్కి రిలేటెడ్ లేకపోతే యోగా రిలేటెడ్ వెబ్సైట్స్ ఏదైనా ఒక మీకు వర్క్ వచ్చింది అనుకోండి, ఆ సైట్స్ యూఆర్ఎల్ తీసుకోవాలి. జస్ట్ ఇక్కడ వరకు తీసుకోవాలి. ఈ యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ అయితే డొమైన్ www డాట్ అని ఇస్తాము, బట్ ఇక్కడైతే యూఆర్ఎల్ ఇస్తాం, ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ కంటిన్యూ. ఆల్రెడీ సబ్మిట్ చేసిందా లేదా, లైక్ ఇక్కడ వచ్చేసేసరికి మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్ అని ఉంది కదా, ఈ మిగతా ఇవన్నీ కూడా ఆప్షన్స్. బట్ ఈజీ ఆప్షన్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్. ఇది తీసుకొని ఇక్కడ మనకు ఒక ట్యాగ్ ఉంది, ఇది జస్ట్ కాపీ చేసుకుందాం. కాపీ టు క్లిప్ బోర్డ్. ఈ కాపీ అయిన తర్వాత మనం మళ్ళీ మన వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లగ్ఇన్ ఉంది,
యాడ్ ప్లగ్ఇన్. ఈ ప్లగ్ఇన్‌లో ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు ఇది కోడ్ మనము ఈ వెబ్‌సైట్‌లో యాడ్ చేయాలి. కోడింగ్ వెబ్‌సైట్ అనుకోండి. ఆఫ్టర్ హెడ్ అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేస్తాం. బట్ ఇది మనకి రాదు కాబట్టి డెవలపర్స్‌కి ఫార్వర్డ్ చేస్తాం యాక్చువల్‌గా. వాళ్ళు పెడతారు. కానీ వర్డ్‌ప్రెస్ సైట్ అనుకోండి మనమే చేయాలి. దానికి మనకొక ప్లగ్ఇన్ కావాలి కోడ్ పెట్టడానికి. డబ్ల్యూపీ డబ్ల్యూపీ కోడ్. ఈ డబ్ల్యూపీ కోడ్ అనే వెబ్‌సైట్ కావాలి మనకి. ఇక్కడ వచ్చింది కదా డబ్ల్యూపీ కోడ్ ఇట్లా స్లాష్ కోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి యాడ్ చేసుకొని యాక్టివ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ వెబ్సైట్లో యాడ్ అయ్యి ఉంది కాబట్టి మనకి ఇంకేం అవసరం లేదు. జస్ట్ ఈ కోడ్ అనేది యాక్టివ్ చేసుకుంటే మనకి యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి కోడ్ స్నిప్పెట్స్ అని వస్తుంది అనమాట. ఈ ప్లగ్ఇన్ యాక్టివ్ అయితే మనకి కోడ్ స్నిప్పెట్ అనే ఆప్షన్ వస్తుంది. లేకపోతే ఈ ఆప్షన్ ఉండదు. ఇక్కడ వచ్చేసి మనకి హెడర్ అండ్ ఫూటర్ క్లిక్ చేయాలి. హెడర్ అండ్ ఫూటర్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళది ఇది వెబ్సైట్ ఆల్రెడీ చేస్తున్నాము. లైక్ దీన్ని ఏంటంటే ఇక్కడ మనం యాడ్ చేస్తాం. ఈ హెడర్ ఫూటర్లో యాడ్ చేస్తాం. యాడ్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేంజెస్. ఇందాక కాపీ చేసిన యూఆర్ఎల్ అండి. ఇందాక ఇక్కడ కాపీ చేసాం కదా. అదే HTML ట్యాగ్లో కాపీ చేశారు కదా. అది తీసుకొచ్చి మనం కోడ్ స్నిప్పెట్లో హెడర్ ఫూటర్ సెక్షన్లో యాడ్ చేస్తాం. ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వెరిఫై చేస్తే ఇట్లా వస్తుంది ఓనర్షిప్ వెరిఫైడ్. గో టు ప్రాపర్టీ. ఇది సింపుల్గా సింగిల్ స్టెప్లోనే అయిపోతుంది ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇక్కడ మనకి వెరిఫై అయిపోయింది. ఇక్కడ మనకి ఈ డేటా వచ్చింది. బట్ ఇది ఒరిజినల్ సైట్ కాదు కాబట్టి మనకి ఇక్కడ డేటా ఏం రాదు. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మనకి డేటా అనేది ఇక్కడ వస్తుంది. ఆ డేటా ఎలా వస్తుంది అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఒకసారి మన లైవ్ సైట్ తోటి శ్రీషాది చూపిస్తాను. ఇక్కడ మనకి డేటా అనేది ఇలా వస్తుంది. మన వెబ్సైట్ యాడ్ చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత మనకి ఇట్లా డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది. మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇక్కడ చెక్ చేసుకుంటాం. తర్వాత మనకి ఇక్కడ ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి సైట్ మ్యాప్ యాడ్ చేయాలి. ఈ సైట్ మ్యాప్ యాడ్ చేయాలి అంటే మనం వెబ్సైట్లోకి వెళ్ళేసి సైట్ మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ టైప్గా సైట్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ సైట్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మామూలుగా మన ఏఐ టూల్స్ ChatGPT నుంచి కూడా యూజ్ చేసి మనం సైట్ మ్యాప్ జనరేట్ చేసుకోవచ్చు. మనం వెబ్సైట్ ఇచ్చి సైట్ మ్యాప్ జనరేట్ చేసేయమంటే చేసిస్తుంది. ఇట్స్ ఓకే. బట్ కానీ ఇక్కడ మనం వెబ్సైట్ నుంచి ఎలా చేయాలి అంటే మనకి ఈ ర్యాంక్ మాత్ SEO మనం యాడ్ చేసిన టూల్ ఉంది కదా, ఆ టూల్లో మనం ఇక్కడ కింద మనకి సైట్ మ్యాప్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సైట్ మ్యాప్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్కి రిలేటెడ్గా సైట్ మ్యాప్ వచ్చింది. ఈ సైట్ మ్యాప్ని మనం మన వెబ్సైట్లో యాడ్ చేయాలి. ఇందాక మనం యాడ్ చేసిన వెబ్సైట్ ఎక్కడ ఉందో చూద్దాము. ఇది వచ్చేసి ఫ్రీ బ్రిక్ అని ఉంది కదా, ఈ ఫ్రీ బ్రిక్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది మనం ఇందాక యాడ్ చేసిన వెబ్సైట్. ఈ వెబ్సైట్కి సైట్ మ్యాప్ యాడ్ చేయాలి. కానీ ఇది డమ్మీ సైట్ కాబట్టి ఇది యాడ్ అవ్వదు యాక్చువల్గా. బట్ యాడ్ చేయడం అయితే చూపిస్తా. జస్ట్ ఇక్కడ మనకు వచ్చిన ఈ సైట్ మ్యాప్ URL అంత ఉంది కదా, ఈ URL తీసుకోకుండా జస్ట్ ఇక్కడ వరకు కాపీ చేయండి. సైట్ మ్యాప్ అని యాడ్ చేసి ఆ సైట్ మ్యాప్ ఇక్కడ పెట్టి సబ్మిట్ చేయాలి. బట్ ఇదైతే యాడ్ అయింది కానీ దాని నుంచి డేటా అనేది ఏం రాదనమాట. ఇక్కడ ఇక ఆగస్ట్ 18th ఈరోజు
కుడ్ నాట్ ఫెచ్ అంటే ఇది మనది డమ్మీ వెబ్సైట్ కాబట్టి మనది ఫెచ్ అవ్వలేదు. అది ఒరిజినల్ సైట్ మామూలుగా మనం కొన్న డొమైన్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇట్లా మనం సైట్ మ్యాప్ సబ్మిట్ చేస్తాం. ఈ సైట్ మ్యాప్ సబ్మిట్ చేస్తే ఈ సైట్ మ్యాప్ ఏం చేస్తుందంటే మన వెబ్సైట్లో ఉన్న పేజెస్ని క్రాల్ చేయమని చెప్పేసి ఈ డేటాని క్రాల్ చేసి ఇండెక్స్ చేయమని ఈ సైట్ మ్యాప్ గూగుల్కి చెప్తుంది అనమాట. దానికోసం అనేసి కంపల్సరీగా సైట్ మ్యాప్ జనరేట్ చేసి పెట్టాలి. ఈ సైట్ మ్యాప్ జనరేట్ చేసి ఎప్పుడైతే పెడతామో అప్పటి నుంచి మన వెబ్సైట్ అనేది క్రాల్ అవ్వడము ఇండెక్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏ ఏ పేజెస్ ఇండెక్స్ చేయాలి అనేది సైట్ మ్యాప్ చెప్తుంది. ఒక్కసారి మనం ఈ సైట్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట. అందుకంటే కంటెంట్ యాడ్ చేయమంది, కంటెంట్ ఏం లేకపోతే మనకి యూజ్ ఉండదు కాబట్టి మనం కంటెంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కొంచెం ఒకటి. లైక్ ఇక్కడ వచ్చేసి ఏమేమి క్రాల్ చేయమని చెప్పింది. మనం ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఏమేమి వచ్చినాయో చూడండి. ఇక్కడ పోస్ట్లు, పేజెస్, కేటగిరీస్ ఇవి మూడింటిని క్రాల్ చేసి ఇండెక్స్ చేయమని ఈ సైట్ మ్యాప్ గూగుల్కి చెప్తుంది అనమాట. మనం పోస్ట్లో ఏ పోస్ట్ పెట్టినా క్రాల్ చేస్తుంది. పేజెస్లో ఏ కంటెంట్ అప్డేట్ చేసినా క్రాల్ చేస్తుంది. కేటగిరీస్లో ఏ కేటగిరీస్ మనం యాడ్ చేసుకున్నా క్రాల్ చేస్తుంది అనమాట. ఇవి మూడు ఇందులో ఉన్నాయి. ఈ సైట్ మ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం అప్డేట్ చేసిన కంటెంట్ మొత్తం గూగుల్ బాట్ క్రాల్ చేయడం ఇండెక్స్ చేయడం చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 200 లింక్స్ వరకు ఒక సైట్ మ్యాప్ పేజెస్లో వస్తాయి అన్నమాట. 200 పేజెస్ వరకు సింగిల్ టైంలో మనం ఈ సైట్ మ్యాప్లో క్రాల్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి డిఫరెంట్ సైట్ మ్యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇది మెయిన్ సైట్ మ్యాప్ కాబట్టి ఇది ఒక్కటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మిగతా అన్నీ అవసరం లేదు. లైక్ ఇక్కడ వచ్చేసి HTML సైట్ మ్యాప్ అండ్ పోస్ట్లకి సపరేట్గా, పేజెస్కి సపరేట్గా, అటాచ్మెంట్స్కి సపరేట్గా ఇట్లా సైట్ మ్యాప్స్ ఉన్నాయి. కానీ ఇవి మనకి అవసరం లేదు. ఈ మెయిన్ ఒక్కటి చేసేస్తే సరిపోద్ది అనమాట. జనరల్లో ఈ మెయిన్గా ఉండే అలాగే ఇమేజ్ సైట్ మ్యాప్ కూడా ఇందులో ఇన్క్లూడ్ అయి ఉంటుంది. లైక్ ఇంకా సేవ్ చేంజెస్ చేసేస్తే మనకి ఇంక ఇది అయిపోయింది. ఇప్పుడు సైట్ మ్యాప్ సబ్మిట్ చేసాం మన సైట్కి. ఇక్కడ మనకి సైట్ మ్యాప్ సబ్మిషన్ అయిపోయినాక 24 అవర్స్ పడుతుంది మన డేటా అనేది ఇక్కడికి రావడానికి. ఫస్ట్ ఇక్కడ మనకి ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఏ రోజు ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. లైక్ నెక్స్ట్ ఇన్సైట్స్కి వెళ్ళామంటే మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, లాస్ట్ 28 డేస్లో 66 క్లిక్స్ వచ్చినాయి, 5000 టైమ్స్ మన వెబ్సైట్ అనేది చూపించింది. అలాగే ఏ వెబ్ పేజెస్కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఏ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అనే దానికి మనకి టోటల్ 25 క్లిక్స్ వచ్చినాయి. లైక్ ఫ్రీ ఏఐ టూల్స్ అనే దానికి మనకి 8 క్లిక్స్ ఇట్లా వచ్చినాయి అని చెప్పి ఇది చూపిస్తుంది. తర్వాత క్వరీస్ లీడింగ్ టు యువర్ సైట్ అంటే ఏదంటే ఏఐ SEO కోర్స్ అనేది ఎక్కువగా క్లిక్స్ వస్తున్నాయి. టాపిక్స్ వైజ్గా ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయో ఇక్కడ చూపిస్తుంది. అదిగా ట్రెండింగ్ డౌన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది డౌన్ అయిపోతుంది అనమాట. డిజిటల్ స్కిల్స్ ఇన్ తెలుగు అనేది డౌన్ అవుతుంది. ఇవి మనకి చూపిస్తుంది. తర్వాత మనకి ఎక్కడి నుంచి ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి అంటే ఇండియాలో మనకి ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి, UAEలో మనకి తక్కువ వచ్చినాయి, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఇట్లా అన్ని కంట్రీస్ నుంచి మనకి క్లిక్స్ వచ్చింది ఇక్కడ చూపిస్తుంది. మనకి డేటా లాస్ట్ 3 మంత్స్ వరకు చూసుకోవచ్చు. 7 డేస్ ఎలా ఉంది, 3 మంత్స్ వరకు ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. లాస్ట్ 3 మంత్స్లో ఎలా ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత నెక్స్ట్ పెర్ఫార్మెన్స్, మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 24 అవర్స్, 7 డేస్ అండ్ మోర్ అంటే ఇక్కడ కస్టమైజేషన్ డేట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా చూసుకోవచ్చు. అండ్ సెర్చ్ టైప్ వెబ్బా, ఇమేజా, వీడియోనా, న్యూసే ఎక్కడ అండ్ వెబ్కి ఇమేజెస్కి కంపారిజన్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెర్చెస్ అనేవి వెబ్కి ఇమేజెస్కి కంపారిజన్ చూద్దాం. లైక్ వెబ్కి ఇమేజెస్కి చూసి అప్లై చేస్తే ఈ కంపారిజన్గా అనిపిస్తుంది అనమాట. మనకి
ఇది వెబ్కి ఎన్ని ఉన్నాయి, లైక్ టోటల్ క్లిక్స్ వచ్చేసి 170 ఉన్నాయి, ఇమేజెస్కి 2 ఉన్నాయి, టోటల్ ఇంప్రెషన్స్ వెబ్కి 17,000 టైమ్స్ చూపించింది, ఇమేజెస్ 8,000 టైమ్స్ చూపించింది. ఇట్లా మనకి చూపిస్తుంది. క్లిక్ త్రూ రేట్ యావరేజ్ 1% ఉంది, ఇదేమో 0 అని చూపిస్తుంది. లైక్ వెబ్కి వచ్చేసి యావరేజ్ పొజిషన్ 22 ఉంటే ఇమేజ్కి 51 ఉంది. ఇట్లా ఇంకా ఇది డైలీయా, వీక్లీయా, మంత్లీ ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. ఇట్లా మనం డైలీ, వీక్లీ, మంత్లీ ఇట్లా సెట్ చేసుకుంటే ఈ గ్రాఫ్ అనేది మనకు చూపిస్తుంది. అలాగే ఇంకేమైనా ఫిల్టర్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. పేజ్ క్వరీస్ కానీ పేజెస్, కంట్రీస్, డివైజెస్, ఏ డివైజులు ఎక్కువ చూస్తున్నారు, ఏ కంట్రీలో ఎక్కువ చూస్తున్నారు కూడా మనం ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు అనమాట. అట్లా ఫిల్టర్స్ పెట్టుకొని కూడా మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్. ఈ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లో ఏంటంటే మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు సెర్చ్ కన్సోల్లో మనం సబ్మిట్ చేయలేదనుకోండి, ఎప్పుడైతే గూగుల్ బాట్ వచ్చి క్రాల్ చేస్తుందో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి పోస్ట్ చేసిన కంటెంట్. ఇక్కడ మనం ఈ బ్లాగ్ పోస్ట్ చేసాం మొన్న. ఈ బ్లాగ్ గూగుల్లో ఇండెక్స్ అయిందా లేదా అంటే మనకి తెలియదు. ఇది ఇండెక్స్ నార్మల్గా మనం ఏం చేయకుండా అవ్వాలి అంటే అట్లీస్ట్ 1 or 2 days ఆగాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. కానీ వెంటనే పోస్ట్ చేసి అయిపోయిన వెంటనే ఈ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేసి ఈ గూగుల్ ఇన్స్పెక్షన్లో మనం యాడ్ చేసి సబ్మిట్ చేస్తే వెళ్ళి సబ్మిట్ అవుతుంది. కానీ ఇది మనం పోస్ట్ చేసి చాలా రోజులు అయింది కదా, ఇది ఇండెక్స్ అయిందా లేదా అనేది ముందు చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ సబ్మిట్ చేద్దాం. ఇదేంటి ట్రై దిస్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇదేంటి మనకి ఇంకా గూగుల్లో ఇండెక్స్ అవ్వలేదు. మనం ఇది పోస్ట్ చేసి చాలా రోజులైనా కూడా మనకి ఇండెక్స్ అవ్వలేదు. ఎప్పుడు August 13th పోస్ట్ చేసాం, ఆల్మోస్ట్ 18 అవుతుంది కానీ ఇప్పటి వరకు ఇండెక్స్ అవ్వలేదు. ఇండెక్స్ అవ్వలేదు కాబట్టి ఏం చేస్తున్నామంటే ఈ ఇన్స్పెక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి సెర్చ్ బార్లో యాడ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి రిట్రీవ్ డేటా ఫ్రమ్ గూగుల్ ఇండెక్స్ అని ఉంది. ఇప్పుడు గూగుల్ ఇండెక్స్ నుంచి డేటా తీసుకుంది, కానీ దిస్ యూఆర్ఎల్ ఈజ్ నాట్ ఇన్ గూగుల్. ఈ యూఆర్ఎల్ మనకి గూగుల్లో లేదు. 3 days సబ్మిట్ అయినా కూడా గూగుల్ బాట్ వచ్చి క్రాల్ చేయలేదు, మనల్ని ఇండెక్స్ చేయలేదు ఈ పేజీని. దీన్ని ఇండెక్స్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే రిక్వెస్ట్ ఇండెక్సింగ్. దీనికి ఇండెక్స్ రిక్వెస్టింగ్ అంటే ఈ రిక్వెస్ట్ వెళ్ళాలన్నా కూడా మనకు సైట్ మ్యాప్ యాక్టివ్లో ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఇండెక్స్ రిక్వెస్టెడ్. ఈ రిక్వెస్ట్ వెళ్ళింది మనకి 2 to 3 hours మనకి ఇది లైవ్ అవుతుంది. ఇది కావాలంటే ఒక 2-3 hours తర్వాత సైట్ కోలన్ చెప్పి యూఆర్ఎల్ కనుక యాడ్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఇంకోటి రిక్వెస్ట్ అయితే వెళ్ళింది. తర్వాత ఇంకొక పేజీ ఏదన్నా ఇండెక్స్ అయిందా లేదా చెక్ చేద్దామంటే లైక్ ఒకసారి ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ మన మెయిన్ వెబ్సైటే చూద్దాం. లైక్ ఇది ఇండెక్స్ అయింది అనేది ఎలా తెలుస్తుంది అంటే దీంట్లోకి వచ్చి యాడ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది దిస్ యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ ఈ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ మనకు లేదనుకోండి, లేనప్పుడు ఎలా అంటే ఇక్కడ బయట నుంచి చూడొచ్చు అనమాట. జస్ట్ సైట్ కోలన్ అని ఇచ్చి మనం యూఆర్ఎల్ యాడ్ చేస్తే తెలిసిపోతుంది. ఇది ఇక్కడ మనం యూఆర్ఎల్ యాడ్ చేస్తే ఇది గూగుల్ ఇండెక్స్ అయింది కాబట్టి మనకు మొత్తం లిస్ట్ అనేది వచ్చింది. అదే గూగుల్లో ఇండెక్స్ అవ్వలేదు అనుకోండి, ఇందాక వచ్చినట్టు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ
2 ప్లేసెస్‌లో కూడా అర్థమవుతది. లైక్ ఈ బ్లాగ్ ఇండెక్స్ అయిందా లేదా అని. ఈ బ్లాగ్ ఉంది. ఇది కూడా ఇండెక్స్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఈ బ్లాగ్ కంటెంట్ కూడా. ఇది ఆల్రెడీ ఇండెక్స్ ఇది బ్లాగ్ వరకు అయితే ఒక బ్లాగే చూపిస్తుంది. ఇండెక్స్ అయితే ఇలా చూపిస్తుంది. అదే ఇండెక్స్ అవ్వలేదనుకోండి, ఇండెక్స్ అవ్వనట్టు చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇట్లా ఇండెక్స్ అవ్వలేదని చూపిస్తుంది. మనకు ఒక 2-3 అవర్స్ తర్వాత మీరు చెక్ చేస్తే మళ్ళీ కనిపిస్తుంది ఈ వెబ్సైట్ ఇండెక్స్ అని. ఇట్లా మాన్యువల్గా మనం ఇండెక్స్ చేయాలి. ఎప్పుడైతే కంటెంట్ పోస్ట్ చేసేస్తామో ఆ పోస్ట్ చేసిన కంటెంట్ని ఇమీడియట్గా సెర్చ్ కన్సోల్లో మనం యాడ్ చేసేసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. హాఫ్ పేజ్ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు హాఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తే ఇంక మనకు వచ్చే రిజల్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ దీని గురించి రిమైనింగ్ అన్ని చూద్దాం ఒకసారి. లైక్ పేజెస్, ఇండెక్సింగ్ పేజెస్. మనకి ఎన్ని పేజెస్ ఇండెక్స్ అయినాయి, ఎన్ని పేజెస్ నాట్ ఇండెక్స్ అని చూపిస్తుంది. లైక్ 130 పేజెస్ నాట్ ఇండెక్స్, 85 ఇండెక్స్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చి డేటా, ఇండెక్స్డ్ పేజెస్ డేటా. ఏ ఏ పేజెస్ మనకి ఇండెక్స్ అయినాయో ఇక్కడ చూపిస్తుంది. 85 పేజెస్ చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనకి ఇండెక్స్ అవ్వనివి కావాలి. అప్పుడు ఈ ఇండెక్స్ అయినవి తీసేస్తే ఇండెక్స్ అవనేవి మిగిలినాయి. ఇక్కడ నాట్ ఇండెక్స్డ్ ఏమేమి ఉన్నాయో చూడొచ్చు అనమాట. పేజెస్ విత్ రీడైరెక్ట్, ఏమేమి రీడైరెక్ట్ అయినాయో క్లిక్ చేస్తే మనకి కొన్ని పేజెస్ అయితే ఇక్కడ వస్తున్నాయి. బట్ ఇవి వచ్చేసి అన్నీ కేటగిరీస్ రిలేటెడ్. ఈ డెమో అనేది, కెరియర్ అనేది ఇవన్నీ కూడా మనము యూజ్ చేయని ఎక్స్ట్రా పేజెస్. అందుకని ఇలా కనిపిస్తుంది. వీటి వల్ల మనకేం పెద్ద ప్రాబ్లం లేదు. నాన్ ఇండెక్స్ ట్యాగ్ లేనివి దీనికి ఇది వచ్చేసి ట్యాగ్స్ అనమాట. ఇవి పేజెస్ కాదు, ఇవి ట్యాగ్స్. వీటి వల్ల కూడా మనకేమి ట్యాగ్స్ వల్ల పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి వదిలేయచ్చు. పేజెస్ అయితేనే మనకి ప్రాబ్లం అనమాట, ఇండెక్స్ అవ్వకుండా ఉన్నాయండి. ఇవి నాన్ ఇండెక్స్ ట్యాగ్ ఉన్న పేజెస్. డూప్లికేట్ వితౌట్ యూజర్ సెలెక్టెడ్ కెనానికల్. దీనికి వచ్చేసి మనకి కెనానికల్ ట్యాగ్ లేదంటుంది. ఇది వచ్చేసి ప్రోడక్ట్ వీనెక్ టీ షర్ట్ ఫీడ్ అని వచ్చింది. ఇది ఏంటంటే మనకి మన థీమ్ వచ్చేసి కామర్స్ థీమ్ అనమాట. అంటే లైక్ ఈ కామర్స్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకునే థీము. కొన్ని అందులో శాంపుల్స్ ఇస్తారు కదా, అది లింక్. ఇది మన వెబ్సైట్ది కాదు. డూప్లికేట్ వితౌట్ సెలెక్టింగ్ కెనానికల్ ట్యాగ్ అంటే ఈ కెనానికల్ ట్యాగ్ దీనికి అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే మనం చేస్తూ ఉంటేనే మనకి కొంచెం వర్క్ అవుతుంది తప్ప, లేకపోతే ఇక్కడ చూసినా కూడా మనకి ఏం అర్థం కాదు. ఇది వర్క్ చేయాలంటే అట్లీస్ట్ మినిమం 3-4 మంత్స్ దీని మీద డైలీ ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది, ఎలా చేయాలంటే ఇమీడియట్గా మనకి రిజల్ట్ అనేది కనపడదు. కాబట్టి వీటిని చేస్తూ ఉండాలి. టూల్ మనకి లైవ్ వెబ్సైట్ వర్క్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ కనుక ఇస్తే అప్పుడు మనం ఇదంతా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, ఏమున్నాయి, ఏం లేవు అనేసి. నెక్స్ట్ సైట్ మ్యాప్ ఆల్రెడీ సబ్మిట్ చేసాం. మన సైట్ మ్యాప్ ఇక్కడ సైట్ మ్యాప్ సబ్మిట్ చేసేసాం. అండ్ రిమూవల్స్. ఈ రిమూవల్స్ ఏంటంటే మన వెబ్సైట్లో ఏదైనా టాక్సీ లింక్స్, బ్యాడ్ లింక్స్ ఉంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాం. ఎలా అంటే ఇక్కడ న్యూ రిక్వెస్ట్, ఇక్కడ వచ్చేసి మనం ఏ యూఆర్ఎల్ అయితే మన వెబ్సైట్లో నుంచి రిమూవ్ చేయాలో, అంటే మన వెబ్సైట్ పేజెస్ కాదు, బ్యాక్ లింక్స్. ఏదైనా స్పామ్ లింక్స్ వచ్చి కనెక్ట్ అయినా మన వెబ్సైట్కి, లో డొమైన్ అథారిటీ సైట్స్ నుంచి వచ్చి కనెక్ట్ అయినా వాటన్నిటిని రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. అలాగే నెగిటివ్ ఎస్ఈఓ చేసేటప్పుడు మన వెబ్సైట్ ర్యాంక్ డౌన్ అవ్వడానికి
కాంపిటేటర్స్ సమ్ నెగెటివ్ బ్యాక్ లింక్స్ అనేవి కూడా యాడ్ చేస్తుంటారు. అలాంటివి ఏమైనా ఫైండ్ అవుట్ చేసినప్పుడు అక్కడ నుంచి ఆ లింక్ కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి రిమూవల్ రిక్వెస్ట్ కొట్టేస్తే మనకి అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అది టైం పడుతుంది, ఇమీడియట్గా జరగదు. అది కొంచెం స్లో ప్రాసెస్, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకటికి రెండు సార్లు రిక్వెస్ట్ అయితే పెడతా ఉండాలి. ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఈ టూల్ ఇస్తుంది, సెర్చ్ కన్సోల్ అనేది. లైక్ మన వెబ్సైట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనకి. మన పెర్ఫార్మెన్స్ ఇక్కడ మానిటర్ ద సెర్చ్ కన్సోల్ ట్రాఫిక్ అనేసి ఇట్లా మనకి కొన్ని వచ్చినాయి అనమాట. ఈ మంత్లో మనకి 80 క్లిక్స్ వచ్చినాయి 28 డేస్లో, 60 క్లిక్స్ వచ్చినాయి 28 డేస్లో అని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే వీటిని చూసుకొని మనం ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ కోర్ వెబ్ వైటల్స్, లైక్ మొబైల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డెస్క్టాప్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇక్కడ మనకి చూపిస్తుంది. బట్ ఇక్కడ అంటే ఈ టూల్లో ఇక్కడ మనకి ఏందో డేటా ఈజ్ నాట్ సపోర్టింగ్ అని చూపిస్తుంది, కానీ ఎనఫ్ డేటా లేదు అనేసి. బట్ ఇక్కడైతే ఈ డీటెయిల్స్ అనేవి వస్తాయి. తర్వాత హెచ్టిటిపిఎస్, మన వెబ్సైట్కి యూఆర్ఎల్ అని అన్ని హెచ్టిటిపిఎస్ ఉన్నాయా లేవా అనేది అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఓకే, మనకి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మర్చెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ కామర్స్ వెబ్సైట్. ఈ కామర్స్ వెబ్సైట్ని కనెక్ట్ చేసినప్పుడు ఇది కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మర్చెంట్ సెంటర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని శ్రీషాకి, లైక్ ఇది వచ్చేసి ఈ కామర్స్ సైట్ అయితే కాదు కాబట్టి ఇక్కడ మనం ఏమీ కనెక్ట్ చేయట్లేదు. తర్వాత లింక్స్, మనకు వచ్చేసి ఎక్స్టర్నల్ లింక్స్. మన వెబ్సైట్లో ఉన్న లింక్స్, టాప్ ఎక్స్టర్నల్ లింక్స్ మన పేజెస్లో ఏ పేజెస్కి ఎక్కువగా ఉన్నాయి. లైక్ శ్రీషా డిజిటల్ అనే దానికి ఎక్స్టర్నల్ లింక్స్ వచ్చేసి 49 ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క పేజీకి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. లైక్ ఇంటర్నల్ లింక్స్, ఈ ఇంటర్నల్ లింక్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకి చూపిస్తుంది. అలాగే లింకింగ్ సైట్స్, ఏ వెబ్సైట్స్ లింక్ అయి ఉన్నాయి, లైక్ టంబ్లర్, మీడియం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. లైక్ బ్లాగ్ స్పాట్, ఇవన్నీ ఏంటంటే మనం క్రియేట్ చేసిన వెబ్సైట్స్, ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు క్రియేట్ చేసిన వెబ్సైట్స్. ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇది ఏంటంటే మనకి ఓల్డర్ వర్షన్ ఎలా ఉందో ఆల్మోస్ట్ న్యూ వర్షన్ కూడా చాలా వరకు అలానే ఉంది, చిన్న చిన్న చేంజెస్ తప్ప మేజర్ అయితే చేంజెస్ రాలేదు. ఇక్కడ వచ్చేసి అచీవ్మెంట్స్, ఇక్కడ మనం ఇంపాక్ట్ ఎలా ఉంది మన వెబ్సైట్ మీద గూగుల్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకు వచ్చేసి రీచ్ 90 క్లిక్స్ ఫ్రమ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచి 28 డేస్లో మనకి 66 క్లిక్స్ వచ్చినాయి, 80 క్లిక్స్ వచ్చినాయి. ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది మనం ఏమేమి అచీవ్ అయ్యాము అనేసి. అండ్ సెట్టింగ్స్, ఇది మన డీటెయిల్స్ అనమాట, మన ఓనర్షిప్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఎన్ని క్రాల్ స్టేటస్ అంటే 7000 టైమ్స్ ఇది మన వెబ్సైట్ని క్రాల్ చేసింది లాస్ట్ 90 డేస్లో. robot.txt ఫైల్ ఇక్కడ ఉంటుంది, ఇది ఉందా లేదా వ్యాలిడ్ ఉంది మనకి. ఓపెన్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది robot.txt ఫైల్. ఈ robot.txt ఫైల్ ఏముందో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది మన robot.txt ఫైల్. ఇట్లా యూజర్ ఏజెంట్ స్టార్ అంటే మన వెబ్సైట్ అనమాట. డిజలౌ అంటే మనం అలౌ చేయొద్దు. ఏమేమి అలౌ చేయొద్దు అంటే లాగిన్ పేజెస్, కామర్స్ ట్రాన్స్లేషన్ ఫైల్స్ అంట, లైక్ అప్లోడ్స్, ఏమేమి అప్లోడ్ చేస్తున్నాం అవి చూపించకూడదు. అలాగే అడ్మిన్ యాక్సెస్ చూపించకూడదు. ఇవన్నీ కూడా మనం చూపించకూడదు అనమాట. ఇట్లా మనకి ఏమేమి చూపించకూడదో మనం సెటప్ చేసేస్తాం.
ఇక్కడ కూడా మనకి ఇచ్చింది. ఇక్కడ మనకున్న అన్నీ మన వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది మన సెర్చ్ కన్సోల్ టూల్ యూ యూజెస్ అండ్ మన గూగుల్కి ఎలా క్రాల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ నుంచి మనం డైలీ చేయొచ్చు. మన వెబ్సైట్ని ట్రాక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేవండి. అంటే ఇప్పుడు వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవడమే కదా, వెబ్సైట్ దగ్గర నుంచి. ఏంటండి? ఇది వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవడమే కదా, దీంట్లో అవును. అప్లోడ్ చేసి తర్వాత మన దాంట్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవడం. ఉమ్, ఉమ్. దీంట్లో ఏంటంటే ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా కనిపిస్తాయి. ఉమ్. అలాగే మన వెబ్సైట్లో ఏ పేజెస్ ఇండెక్స్ అవ్వలేదో తెలుసుకోవచ్చు. అలాగే స్పామ్ లింక్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మ్యాప్ యాడ్ చేశారు, యాడ్ చేసుకోవచ్చు అట్లా. మ్యాప్, యాడ్ మ్యాప్స్ అని చెప్పారు కదా. సైట్ మ్యాప్స్. ఆ, సైట్ ఆ మ్యాప్స్. సైట్ మ్యాప్ యాడ్ చేస్తేనే గూగుల్ క్రాల్ చేస్తుంది, లేకపోతే చేయదు. అదే. గూగుల్కి ఇండెక్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇప్పుడు ఎనాలిటిక్స్ టూల్ ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది లైక్ దీంతో పోలిస్తే. ఇక్కడ సెర్చ్ కన్సోల్ అయిపోయింది, గూగుల్ ఎనాలిటిక్స్. ఈ గూగుల్ ఎనాలిటిక్స్లో మనం లైవ్ డేటా చూడొచ్చు అనమాట, ఎంతమంది ఉన్నారు అనేసి. ఇప్పుడు గూగుల్ ఎనాలిటిక్స్ స్టార్ట్ చేసి ఇది కొంచెం స్టెప్స్ ఉంటాయి మన వెబ్సైట్ యాడ్ చేయడానికి. వన్ మినిట్ అండి. ఇక్కడ మనం ఇది అనలిటిక్స్. ఆల్రెడీ కొన్ని అకౌంట్స్ అయితే యాడ్ చేసి ఉన్నాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. కానీ మామూలుగా అయితే మనం ఇట్లా ఉండదు. అడ్మిన్లోకి వెళ్ళేసి క్రియేట్ అకౌంట్ ప్రాపర్టీ అని ఉంటుంది. ఒక అకౌంట్లో మనం ఎన్ని ప్రాపర్టీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్ అంటే వెబ్సైట్స్, అకౌంట్ అంటే ఈ మెయింటైన్ చేయడానికి యూస్ చేసే ఒక అకౌంట్ నేమ్. ఫస్ట్ అకౌంట్ క్రియేషన్ కాడ నుంచి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మన అకౌంట్ నేమ్ అంటే మనం ఏదైతే వెబ్సైట్ ఉందో అదే నేమ్ ఇవ్వడం బెటర్. ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అని జస్ట్ ఒక అకౌంట్ నేమ్ అనేది ఇచ్చాము. ఈ ఈ అకౌంట్ నేమ్ కింద మనం ఎన్ని వెబ్సైట్స్ అని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఒక అకౌంట్కి ఒక వెబ్సైట్ ఇస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ డేటా షేరింగ్ సెట్టింగ్స్ అంటుంది. లైక్ మనం ఏమేమి ఇస్తామంటే మోడలింగ్, కంట్రిబ్యూషన్, బిజినెస్ ఇన్సైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. లైక్ గూగుల్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ కూడా మనం షేర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ తర్వాత ప్రాపర్టీ డీటెయిల్స్. మన ప్రాపర్టీ నేమ్ ఏంటి, మన వెబ్సైట్ ఏది ఉంటుందో అదే ఇవ్వాలి. బట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం కాబట్టి ఇది తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంట్రీ రిలేటెడ్ వెబ్సైట్. ఇది ఇండియా.
ఇండియా. ఇక్కడ ఇండియన్ టైం జోన్ వచ్చింది. కరెన్సీ వచ్చేసి ఐఎన్ఆర్లో తీసుకోవాలి. ఇండియన్ రూపీస్లో వచ్చేసింది. ఇక్కడ మన ప్రాపర్టీ డీటెయిల్స్, లొకేషన్ అండ్ కరెన్సీ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్లో మనది ఇక్కడ కేటగిరీ, ఏ కేటగిరీ రిలేటెడ్, ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ అండ్ స్మాల్ మీడియమా బిజినెస్ సైజ్. మనది స్మాల్ సైజ్ కాబట్టి 1 to 10 మెంబర్స్ లోపల ఉన్నది. అండ్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, చూజ్ యువర్ బిజినెస్ ఆబ్జెక్ట్, ఏమేమి ఆబ్జెక్ట్, జనరేట్ ద లీడ్స్ కావాలి. డ్రైవ్ ద సేల్స్ అంటే ఇది ఈ కామర్స్ వెబ్సైట్కి రిలేటెడ్, ఇది మనకి ఇక్కడ అవసరం లేదు. తర్వాత అండర్స్టాండింగ్ ద వెబ్ ఆర్ ఆండ్రాయిడ్ యాప్ ట్రాఫిక్ అన్నాడు. వెబ్సైట్ది కానీ ట్రాఫిక్ కానీ లైక్ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకోవాలంటే యాప్ది కానీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే యూజర్ ఎంగేజ్మెంట్, ఇది అంటే యూజర్ ఎంత టైం మన వెబ్సైట్లో ఎంగేజ్ అవుతారు, ఎంతసేపు మన వెబ్సైట్లో కంటెంట్ చూస్తున్నారు అనేదాన్ని మనం ట్రాక్ చేయాలి. తర్వాత అదర్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అంటే మిగతా అన్నీ వర్క్ అవ్వట్లేదు, బట్ అందుకని సెలెక్ట్ చేయట్లేదు. ఇక్కడ మనకి ఇండియా అంటే ఈ పాలసీస్ అన్ని ప్రతి కంట్రీకి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అగ్రిమెంట్ అనేది కంట్రీకి వేరియేషన్ ఉంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది కింద టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇదంతా చాలా పెద్దది ఉంటుంది. లైక్ ఐ ఆల్సో యాక్సెప్ట్ దట్, ఇది వచ్చేసి మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ కింద ఉంటుంది ఇంకొకటి, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పైన మాత్రం ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని వచ్చే ఈ రిమైనింగ్ వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అండ్ ఇది అండ్ యాక్సెప్ట్. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, వెబ్, ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్. మనము వెబ్సైట్కి చేస్తున్నామా, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్కి యాప్ని ఇండెక్స్ చేస్తున్నామా, లేకపోతే ఐఓఎస్ యాప్ని చేస్తున్నామా అన్నాం. బట్ మనం వెబ్సైట్ కాబట్టి వెబ్సైట్ తీసుకొని, ఆల్రెడీ మీ వెబ్సైట్ ఇది ఉంది కదా, ఈ వెబ్సైట్ని ఇక్కడ యాడ్ చేస్తాం. ముందు ఆల్రెడీ హెచ్టిటిపిఎస్ ఉంది కానీ అది అవసరం లేదు, తీసేసి అక్కడి నుంచి యాడ్ మళ్ళీ మన వెబ్సైట్ నేమ్ యాడ్ చేస్తాం. లేకపోతే ఇది మన వెబ్సైట్ నేము, ఇది మన వెబ్సైట్ యూఆర్ఎల్. చేసిన తర్వాత క్రియేట్ అండ్ కంటిన్యూ. ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇట్లా మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ యూజ్ ద ట్యాగ్ ఫౌండెడ్ ఆన్ వెబ్ అని ఉంది. ఈ ట్యాగ్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఒక కోడ్ వచ్చింది, ఈ కోడ్ని కాపీ చేసుకుంటాం. దీన్ని తీసుకొచ్చి మన వెబ్సైట్లో ఇందాక ఎక్కడైతే డబ్ల్యూపీ కోడ్ యాడ్ చేసామో, కోడ్ స్నిప్పెట్ ఉంది, దాంట్లో మనం ఏం చేసామంటే సెర్చ్ కన్సోల్ కోడ్ అనేది యాడ్ చేసాం. ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ కోడ్ కూడా యాడ్ చేయాలి. హెడర్ అండ్ ఫూటర్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇది ఉంది కదా, దీని కింద ఒక స్టెప్ వదిలేసి ఇట్లా యాడ్ చేసి సేవ్ చేసేసి ఇక్కడ టెస్ట్ ఇన్స్టాలేషన్ కన్ఫర్మ్. ఇది వచ్చేసి మనకి ఇంకా ఇన్స్టాల్ ట్యాగ్ మోర్ దెన్ 48 అవర్స్, ఇంకా మనకి 48 అవర్స్ టైం పడుతుంది డేటా రావడానికి. కాబట్టి మనం ఒకే దీన్ని ఇక్కడ వరకు మనం క్లోజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ స్టెప్
ఇక్కడ కంటిన్యూ టు హోమ్. ఇక్కడ మనకి డేటా మొత్తం కలెక్ట్ చేసుకోవడానికి 48 అవర్స్ పడుతుంది. ఆ 48 అవర్స్ తర్వాత నుంచి మనకి డేటా అనేది వస్తుంది. ఇప్పుడు ఇది మన లైవ్ వెబ్సైట్లోకి చూసామనుకోండి. కనిపిస్తుంది. లైక్ ఇది మనకి వర్క్ ఏమి చేయట్లేదు కాబట్టి లాస్ట్ 2 మంత్స్ నుంచి మనకి అంత డౌన్ఫాల్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి లైవ్ రిజల్ట్ కనపడుతుందంట, ఎంతమంది వెబ్సైట్ని ఓపెన్ చేశారు అనేది. ఒకవేళ మీరు అక్కడ సిస్టంలో ఓపెన్ చేసినా కూడా ఇక్కడ కనిపిస్తుంది. వ్యూ రియల్ టైం అని ఉంది కదా, రియల్ టైంలో ఓపెన్ చేస్తే మనకు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎవరు ఓపెన్ చేస్తారో వాళ్ళది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది. డైరెక్ట్ అంటే డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ నుంచి ఓపెన్ చేశారు. ఆల్ యూజర్స్ అంటే 1 యూజరు. తర్వాత బ్లాగ్స్ ఇందాక మనం ఓపెన్ చేసి చెక్ చేసాం కదా, బ్లాగ్ మాస్టర్ ఏ డిజిటల్ మార్కెటింగ్, ఏ డిజిటల్ మార్కెటింగ్, ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, ఏ ఎస్ఈఓ కోర్స్, ఇవన్నీ మనం ఓపెన్ చేసినవి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి కంప్లీట్గా మన వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఎంతమంది ఓపెన్ చేశారు, ఏ కంట్రీ నుంచి ఓపెన్ చేశారు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనం రియల్ టైంలో చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ఓపెన్ చేసినట్టు కనిపిస్తుంది అన్నమాట. ఇట్లా మీరు ఓపెన్ చేసినా కూడా లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇది లైవ్ డేటా ట్రాకింగ్. ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్గా వచ్చిందా, సోషల్ మీడియా నుంచి వచ్చిందా, పెయిడ్ నుంచి వచ్చిందా, డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ. అలాగే ఆల్ యూజర్స్, యాక్టివ్ యూజర్స్ ఎంతమంది అనేదాన్ని ఇక్కడ చూపిస్తుంది. లైక్ మనకి ఇక్కడ బ్లాగ్ పేజెస్, ఏ పేజెస్ ఓపెన్ చేశారు అది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఏ పేజ్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇక్కడ కనిపిస్తుంది. కీ ఈవెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఏమీ మెజర్ కాలేదు. లైక్ ఇది మన సెర్చ్ కన్సోల్ టూల్. ఫస్ట్ హోమ్ పేజీలోకి వెళ్ళేసి మనం లైవ్ డేటా చూసాం కదా, లైక్ ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్గా వచ్చిన వ్యూస్ ఎన్ని ఉన్నాయి, న్యూ యూజర్స్ ఎంతమంది, యావరేజ్ టైం వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారు మన వెబ్సైట్ మీద, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. లైక్ ఇది వచ్చేసి లాస్ట్ 7 days. ఇక్కడ వచ్చేసి లాస్ట్ వీక్. లాస్ట్ 28 days నుంచి ఎలా అంటే 500 వ్యూస్ వచ్చినాయి, 595, అండ్ న్యూ యూజర్స్ 300 మెంబర్స్ ఉన్నారు. ఆ యావరేజ్ డ్యూరేషన్ 22 seconds ఉంది. ఇట్లా మనకి రిపోర్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ రిపోర్ట్ని తీసి మనం ఎండ్ యూజర్కి పంపిస్తాం. ఎంతమంది కొత్త యాక్టివ్ యూజర్స్ ఉన్నారు, ఎంతమంది కొత్తగా వచ్చారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఈ డేటా అంతా ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి మనం క్లయింట్కి పంపిస్తాం. లైక్ ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు, లైక్ ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది. లాస్ట్ 30 daysలో మనకి సింగపూర్ నుంచి ఎక్కువ వచ్చింది, ఇండియా నుంచి కొంచెం తక్కువ వచ్చింది అనమాట. మనకి సింగపూర్లో ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారు మన వెబ్సైట్. అలాగే మిగతా అన్ని కంట్రీస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అలాగే పేజెస్, ఏ పేజెస్ ఎక్కువ చూస్తున్నారు, ఏ పేజీ టైటిల్కి ఎక్కువ స్కోర్ ఉంది. అలాగే సిటీస్, సింగపూర్లో ఎక్కువ ఉంది, హైదరాబాద్ ఇవన్నీ కూడా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎంతమంది వచ్చారు, ఏ ఏరియా నుంచి ఎంతమంది వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా కంట్రీస్ లిస్ట్లోకి వెళ్ళాలంటే వ్యూ కంట్రీస్లోకి వెళ్ళేస్తే మనకి ఇంకా డెప్త్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి సింగపూర్లో నాట్ సెట్ అంటే కంట్రీ సెట్ చేయలేదు. అలాగే ఇండియా,
యూకే, చైనా ఇట్లా అన్ని కంట్రీస్ మనకి కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఎంత టైం స్పెండ్ చేశారు యాక్టివ్ యూజర్స్ ఎంత టైం. ఇక్కడ వచ్చేసి సింగపూర్లో యాక్టివ్ యూజర్స్ 94 మెంబర్స్. న్యూ యూజర్స్ అందరూ న్యూ యూజర్సే. ఎక్స్పాండ్ ది సెషన్స్ ఏంటి ఎంత టైం స్పెండ్ చేశారు అన్నదాన్ని డివైడెడ్ బై 100%. లైక్ ఫార్ములా ఉంది సెషన్ క్యాలిక్యులేషన్, దాని ప్రకారం ఇక్కడ సెషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాయి. అంటే ఎంగేజ్మెంట్ రేట్, వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారు యావరేజ్ ఎంగేజ్మెంట్ రేట్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేస్తారనమాట. అలాగే ఎంగేజ్డ్ సెషన్ పర్ యాక్టివ్ యూజర్స్కి ఎంతసేపు ఎంగేజ్ చేశారు, అలాగే యావరేజ్ ఎంగేజ్మెంట్ పర్ టైం యాక్టివ్ యూజర్స్ టైం అనేది ఇక్కడ రాసుకుంటున్నారు. లైక్ ఇట్లా మొత్తం మనం కంప్లీట్ వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లైక్ ఇది కంట్రీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజెస్. ఏ పేజెస్కి ఎంతమంది ఉన్నారు అనేది చూపిస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి ఏ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది మెయిన్ పేజ్, ఇది బ్లాగ్, ఇట్లా ఏ కోర్సెస్ అండ్ ఏఎల్ఎం మార్కెటింగ్ ఇది కూడా దాంట్లో బ్లాగ్లో కంటెంట్. లైక్ సర్వీసెస్, కాంటాక్టర్స్ వీటికి ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎంత టైం స్పెండ్ చేశారు యూజర్స్, యాక్టివ్ యూజర్స్ ఎంత టైం ఎంత అంటే పర్సంటేజ్లో చూపిస్తుంది. లైక్ 1.32 అనేసి అట్లా యావరేజ్ టైం. అలాగే ఈవెంట్స్, లైక్ ఇక్కడ జరిగిన ప్రతి యాక్టివిటీని ఇక్కడ ఈవెంట్ లాగా ఇక్కడ మెజర్ చేస్తుంది. ఇక్కడ టోటల్గా మనకి 10 పేజెస్ ఉన్నాయి. టోటల్ 11 పేజెస్ వరకు ఇక్కడ ఉన్నాయి. ఈ పేజెస్ అన్నిటికీ ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇక్కడ రాసుకోవచ్చు. లైక్ ఈ పేజెస్ని బేస్ చేసుకొని మనం ప్రమోషన్స్ కూడా తీసుకోవచ్చు. 3 months ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సిలబస్, ఈ సిలబస్ పేజీకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని ఇట్లా మనం డిసైడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ తర్వాత సిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. తర్వాత రిపోర్ట్స్లోకి వెళ్దాం. క్రియేట్ రిపోర్ట్స్ టెంప్లెట్స్ని యూజ్ చేసి రిపోర్ట్ క్రియేట్ చేసుకోమంటున్నాడు. అది ఈ కామర్స్కి, ఇది సర్వీసెస్కి. ఇప్పుడు వచ్చేసి రియల్ టైంలో ఎంతమంది ఉన్నారు, బ్లాగ్ పేజ్ ఏ పేజెస్లో ఓపెన్ చేశారు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే జనరేట్ లీడ్స్, ఈ జనరేట్ లీడ్స్ వచ్చేసి మనకి మనం ఏమి ఇక్కడ కనెక్ట్ ఇవ్వలేదు. లైక్ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో పెట్టి ఆ డీటెయిల్స్ అని మనం ట్రాక్ చేయలేదు కాబట్టి అన్నీ కనిపించవు లీడ్స్ అని. జస్ట్ యూజర్స్, రిటర్నింగ్ యూజర్స్ మాత్రం కనిపిస్తారు. రిటర్నింగ్ యూజర్స్ అంటే మళ్ళీ మళ్ళీ మన వెబ్సైట్ని విజిట్ చేసిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా మనకి ట్రాఫిక్ వస్తుందా లేకపోతే ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుందా. డైరెక్ట్ ట్రాఫిక్ అంటే వెబ్సైట్ ఓపెన్ చేయడము, ఆ రెండోది ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే మన వెబ్సైట్లో ఉన్న కీవర్డ్స్ని యూజ్ చేసుకొని ఆ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ కనపడితే రావడం. అలాగే ఆర్గానిక్ అండ్ సోషల్. ఈ ఆర్గానిక్ అనేది మనం నార్మల్గా ఇంకా కీవర్డ్స్ని యూజ్ చేసుకొని ఇట్లా సెర్చ్ చేసినప్పుడు ఈ డేటా అనేది వచ్చేస్తుంది ఒరిజినల్గా. లైక్ ఆర్గానిక్ సోషల్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. రిఫరల్ అంటే మనం యూజ్ చేసే ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. ఏఐ అసిస్టెన్స్, ఇప్పుడు ఏఐ అసిస్టెన్స్ అంటే లైక్ చాట్ జీపీటీ కానీ ఈ టూల్స్ నుంచి వచ్చే డేటా కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ఆర్గానిక్ వీడియోస్ నుంచి వచ్చే టాపిక్, లైక్ ఇక్కడ అంటే మిగతా అన్ని సెక్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఆడియన్స్, మన ఆడియన్స్ ఆల్ యూజర్స్. డెస్క్టాప్, మొబైల్ ఎక్కడి నుంచి వస్తున్నారు, వెబ్.
ఇక్కడ ఇందాక మనం చూసినవి డైరెక్ట్, ఆర్గానిక్, పెయిడ్, ఆర్గానిక్, సోషల్ ఇదంతా కూడా మనకి ఇక్కడెక్కడి నుంచి వచ్చిన ట్రాఫిక్ అది. లీడ్ ఎక్వైజేషన్ అంటే ఈ లీడ్స్ది మనం కనెక్షన్ ఇవ్వలేదు దీనికి. లీడ్స్ ఎన్ని వచ్చినాయని చూడటానికి. అండ్ ల్యాండింగ్ పేజ్. ఈ ల్యాండింగ్ పేజ్ అని మన వెబ్సైట్స్ లైక్ పేజెస్ అనమాట. లర్న్ ఏఐ ఎస్సీఓ కోర్స్ అండ్ ఎస్సీఓ కోర్స్ ఎస్సీఓ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా ఈ ల్యాండింగ్ పేజెస్ లైక్ బ్లాగ్ పేజెస్ ఏ పేజెస్కి ఎక్కువ మనకి వ్యూస్ వచ్చినాయి అనేది. ఇవేంటంటే మనం కొంచెం టైం తీసుకుని ఇవంతా అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఏది బాగా వస్తుంది, ఎలాంటి కంటెంట్ బాగా వస్తుందో చెక్ చేసుకొని మంచి కంటెంట్ని ప్రొవైడ్ చేయాలి. యూజర్ డీటెయిల్స్ మనకు వచ్చే డెమోగ్రాఫిక్స్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు, ఏ ఏరియా వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ ఇక్కడ తెలుస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి కంట్రీ వచ్చింది అండ్ నెక్స్ట్ ఆడియన్స్. ఇక్కడ దగ్గర చూద్దాం. ఇక్కడ వచ్చేసి సిటీస్ బై జెండర్ అంటే లేడీస్ జెంట్స్ అనేది ఇక్కడ మనకి ఇంకా డేటా అయితే రాలేదు. బై ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారు. అలాగే లొకేషను, ఏజ్ గ్రూప్ ఇవన్నీ ఇంకా మనకి ఇక్కడ రావట్లేదు ఈ దాంట్లో. ఇట్లా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ 2 టూల్స్‌లో మన వెబ్‌సైట్ గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇవి 2 యాడ్ చేయడం వస్తే చాలు. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇవి చూడడం అనేది ఇంకా నెక్స్ట్ సెకండరీ థింగ్. ఫస్ట్ ప్రాపర్‌గా యాడ్ చేయడం వస్తే సరిపోతుంది. తర్వాత ఓపెన్ చేసిన 1 ఆర్ 2 డేస్ ఈ టూల్ మీద కూర్చున్నప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏం కనిపిస్తుంది ఇక్కడ అనేసి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ టూల్‌లో? హలో! హ్మ్. నేను మ్యూట్‌లో పెట్టానండి. మీరు ఆ! బయట నమాజ్ సౌండ్ బాగా వినిపిస్తుందన్నారు కదా! ఆ! అందుకే ఈ టైంకి మిల్క్ కూడా వస్తాయి. అందుకే మ్యూట్‌లో పెట్టాను. కాలింగ్ బెల్ నొక్కి అదొకటి బాగా ఎక్కువ వస్తుందన్నారు. సరే. ఓకే. మామూలుగా